నమస్తే. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి ఎమ్మెల్సీగా చేస్తున్నటువంటి ఇతను నిజంగా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు అనేది చూడాలి. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు, అసలు హిందూయిజంలో ఇది కరెక్ట్ కాదు అనుకుంటున్న అతను ఈరోజు సొంత భార్య పిల్లలపైనే హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అసలుకి ఇక్కడ ఏం జరిగిందనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఒక ఎమ్మెల్సీ అంటే ఎవరైతే ప్రజల తరఫున అభ్యర్థిగా నించున్న అతను వాళ్ళ నుంచి ఒక మంచి నేర్చుకోవాలనేది చూడాలి. కానీ ఒక ఎమ్మెల్సీగా ఉంటూ ఎప్పటి నుంచో అంటే గతంలో కూడా చూసుకుంటే రాజకీయ నాయకుల మీద కూడా దాడి చేసినటువంటి ఒక వ్యక్తిత్వం. అయితే ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారు వైసీపీ వాళ్ళ సంగతి అందరికీ తెలుసు. కానీ వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ కూడా కుటుంబ విలువలు తెలియవా? కానీ వాళ్ళు చెప్పే నీతులు మాత్రం ఇతరులకు మాత్రమేనా? ఇప్పుడు భార్య పిల్లలపైన హత్యాయత్నానికి పాల్పడినటువంటి ఒక దువ్వాడ శ్రీనివాస్ గురించి ఏం చెప్పాలి? తిరిగి ఆయనే మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడాన్ని ఎలా చూడాలి? అయితే ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఒక దువ్వాడ శ్రీనివాస్ గురించి మీరేం చెప్తారు? దువ్వాడ శ్రీనివాస్ గత చరిత్ర చూసుకుంటే ఈ వాణి అన్నావిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ అసలు దువ్వాడ శ్రీనివాస్కి రూపాయి కూడా లేదుట. ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకుంది, పెద్దల్ని కాదని. ఆవిడ అదే ఈరోజు బాధపడుతున్నారు. ఆవిడ కూడా జెడ్పీటీసీ సభ్యురాలు టెక్కలి, ఇతను ఎమ్మెల్సీ టెక్కలి. అయితే మీరు చెప్పినట్టు గతంలో ఇతను ప్రజారాజ్యంలో ఉన్నాడు, తర్వాత వైసీపీకి వచ్చాడు. అంతకుముందు ఇది కాంగ్రెస్లో కూడా ఉన్నాడు ఆయన. అండ్ దెన్ ఎర్రనాయుడు మీద పోటీ చేయడానికి ప్రయత్నించాడు ఆయన. చంద్రబాబు నాయుడు మీద, అచ్చెన్నాయుడు మీద దాడికి కూడా ప్రయత్నించాడు. అంటే గతం ఎంతో ఘనకీర్తి అంటాం కదండి, ఇలాంటి ఘనకీర్తి అయింది. ఈ ఘనకీర్తిలో భాగంగా అంటే ఇప్పుడు ఈ వాణి ఎవరైతే ఉన్నారో వాళ్ళది రాజకీయ కుటుంబం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అంటే ఎరవేశాడు ఆ వాణికి. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా బాగున్నారు, ఆర్థికంగా బాగున్నారు, ఇతని దగ్గర ఏమీ లేదు, హీజ్ మామూలు ఒక సాధారణ వ్యక్తి. అంటే వాణి గారు ఈరోజు బాధపడుతున్నారు, నా జీవితం ఇలా అవుతుందని తెలిస్తే ఆ రోజు అలా ఇష్టపడి పెళ్లి చేసుకోకపోదును అని ఆవిడ అంటున్నారు. కాబట్టి ఆవిడని ట్రాప్ చేశాడా అనేది ఒక సందేహం. తర్వాత అసలు ఏం జరిగింది అంటే ఏడనర్థంగా ఈ గొడవ జరుగుతోందండి, ఎవరికి? వాణికిను శ్రీనివాస్ గారి. ఈ శ్రీనివాస్ అన్న అతను ఈ దివ్వెల మాధురి ఆవిడ పేరు. ఆవిడ ఒక డ్యాన్సర్ అని మనం విన్నాము. అంటే దాని సంప్రదాయ నృత్యం నేర్పిస్తారు ఆవిడ. ఆవిడని ఈయన ప్రోత్సహించాడు. పార్టీలో ఏదో ఆవిడకి ఉన్నత స్థితి ఇవ్వాలని ఏదో అనుకున్నాడు. అనుకుంటే పార్టీ క్యాడర్ ఒప్పుకోలేదు. అంటే ఆవిడ తీరు నచ్చలేదు వాళ్ళకి. సరే, నచ్చకపోయింది. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ దువ్వాడ శ్రీనివాసు ఈ మధ్యన అంటే రోడ్డుకి దగ్గరగా ఒక ఇల్లు కట్టుకున్నట్ట. అందులో ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఉంటే ఈవిడ వాణి గారికి 2 పిల్లలండి, 2 అమ్మాయిలు అనుకుంటా. సహజంగా తండ్రితో ఉండాలని అనుకుంటారు కదా. అందుకని వాళ్ళు 2 రోజులుగా ఆయన ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ శ్రీనివాస్ ఒప్పుకోట్ల, రానివ్వట్ల. నిన్న కూడా రాత్రి 7 నుంచి 9 వరకు లోపలికి వెళ్ళాలని ప్రయత్నించారు వాళ్ళు రానివ్వలేదు. మళ్ళీ 10ంటికి వచ్చారు వీళ్ళు. వచ్చి ఆ తలుపు తాళం వేసుంటే దాన్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నించారట లోపలికి వెళ్ళటానికి. సో అక్కడ ఉండే సెక్యూరిటీ ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు శ్రీనివాస్కి. శ్రీనివాస్ వచ్చాడు, పోలీసులు వచ్చారు. ఒక దీన్ని ఏమంటారు, మార్బుల్ రాయి పెద్దది తీసుకుని వాళ్ళని కొట్టబోయాడు పోలీసులు ఎదురుగుండానే. అప్పుడు అతను వెంటనే అరెస్ట్ చేయాలంటే వద్దా? పోలీసులు ఏం చేస్తున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, ఇతను వాళ్ళ మీద కేసు పెట్టాడు. నా మీద హత్యాయత్నం చేశారు, నా ఇల్లు ఆక్రమించడానికి ప్రయత్నించారు అని. ఈవిడ కూడా కేసు పెట్టారు. నా భర్త నాకు కావాలి, మాధురి ఎవరు అసలు, ఆవిడ నా భర్తనేమో ట్రాప్ చేస్తోంది, కాబట్టి నా భర్త నాకు కావాలి, నా పిల్లలు కూడా తండ్రిని కోరుకుంటున్నారు అని ఆవిడ అంటున్నారు. దివ్వెల మాధురి అంటుంది శ్రీనివాసు నేను స్నేహితులం మాత్రమే ఇప్పటికీ, అది భవిష్యత్తులో దేని కిందైనా మారచ్చు, అంటే మా రిలేషన్ అనేది ఏ రకంగా అయినా మారచ్చు అని ఆవిడ నిన్న విలేకరులతో అంటుంది ఆవిడ. మరి దీన్ని ఎలా చూడాలండి మనం? వైసీపీ ఇలాంటి వాటిని ఎట్లా ఒప్పుకుంటుంది? వీళ్ళు పవన్ కళ్యాణ్ అంటారు, లేకపోతే మరొకళ్ళని కమెంట్ చేస్తారు. అసలు వీళ్ళ క్యాడర్ తీసుకుంటే మీరు ఎవరికైనా సరైన క్యారెక్టర్ ఉందా అంటే చాలా మటుకి కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, మనం లేని అందరినీ ఒక ఘాటిని మనం కట్టట్లే. కానీ ఎక్కువ శాతం మీరు తీసుకోండి,
అంటే రకరకాల మనస్తత్వాలు, రకరకాల అలవాట్లు వాళ్ళకి. ఇప్పుడు రోజా ఒక టైపు, అంబటి రాంబాబు ఇంకో టైపు, కొడాలి నాని ఒక టైపు, గోరంట్ల మాధవ్ ఇంకో ప్రత్యేకత. కాబట్టి మరి ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు? అందరూ మంచివాళ్ళు, సౌమ్యులు, ఆర్థికంగా అంతంత మాత్రం. అది మాత్రం కరెక్ట్. ఈ దువ్వాడ శ్రీనివాస్ అప్పట్లో ఆర్థికంగా అంతంత మాత్రం. కాకపోతే భార్య రూపంలో మరి డబ్బులు వచ్చాయో, ఎలా తెచ్చుకున్నాడో, ఇప్పుడైతే ఇల్లు కట్టుకునే స్తోమత వచ్చింది అతనికి. కాబట్టి వీళ్ళని ఎలా చూడాలి మనం? అయితే గతంలో మనం చూసుకుంటే దువ్వాడకు సంబంధించి ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తుంది ఏంటి అంటే, గత 25 ఏళ్ళుగా నా భుజస్కంధాల మీద వేసుకొని నేను ఎన్నో కష్టాలు పడుతూ రాజకీయంగా అప్పట్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగాను. కానీ తనకి ఏదైతే దువ్వాడ వాణి ఎవరైతే ఉన్నారో తనకి ఏంటంటే రాజకీయ ఆకాంక్ష ఉంది కాబట్టే నన్ను దిగిపోమని చెప్పేసి అంటుంది. తను ఏదైనా బిజినెస్ ఒకవేళ బాగా జరుగుతుంటే అది నాకు కావాలని చెప్పేసి అంటుంటుంది, లేదా రాజకీయంగా బాగా డెవలప్మెంట్ అయితే అది నాకు కావాలంటుంటుంది. అంటే ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇద్దరు భార్యాభర్తలే. నిజంగా వాస్తవానికి చెప్పాలంటే అక్కడ దువ్వాడ వాణికి సంబంధించి ఏదైతే చూస్తామో రాజకీయంగా తనకే హిస్టరీ ఉంది. కానీ తను మీరు ఇందాక అన్నట్టు ట్రాప్ చేసుకున్నాడా అని చెప్పేసి అని ఇప్పుడు మనకు అర్థం అవుతూ వస్తుంది. ఇలాంటి పాయింట్లలో కన్న కూతురు కూడా చిన్నపిల్లేం కాదు, నా మీదకి నా పిల్లల్ని ఎగదోస్తుంది వాణి అని చెప్పేసి అంటున్నాడు. కానీ పెళ్ళి అయినటువంటి ఒక ఆవిడ నిజంగా దువ్వాడ వానికి ఎవరైతే ఉన్నారో పెళ్ళైన కూతురు ఆడడం కూడా పిల్లలు నా మీద ఎగద వస్తుందంటే వాళ్ళకి మెచ్యూరిటీ అయితే ఉంటుంది కదా. సో అసలుకి శ్రీనివాస్ వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే కంప్లీట్గా అక్కడ మీరు ఇందాక అన్నట్టు అక్కడ మాధురి వైపు మొగ్గు చూపుతున్నాడా అంటే ఏమంటారు? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వాణి అన్నావిడ కోరుకోవటం తప్పే ఉందండి. ఇప్పుడు కొత్తగా ఆవిడ రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళ కుటుంబ నేపథ్యం తీసుకుంటే వాళ్ళది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం వాళ్ళది. సో మరి తను కోరుకోవటం తప్పే ఉంది. మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈవిడ పేరు ముందు చెప్పి తర్వాత బీఫామ్ ఈవిడికి ఇవ్వకుండా నానా రభస చేశారు. మరి కోపం ఆవిడకు ఉంటుంది, తప్పే ఉందండి. ఇప్పుడు భార్య ఉన్నతికి వస్తుందంటే నువ్వు సంతోషించు. నేను కష్టపడి 25 ఏళ్ళుగా నిర్మించుకున్నానంటే నువ్వు ఎవరి భుజస్కంధాల మీద నువ్వు నిర్మించుకున్నావో ఆలోచించుకో. నీ భార్యను అడ్డం పెట్టుకుని నువ్వు ఎదగడానికి ప్రయత్నించావు. అసలు వాణి అన్నావిడ నువ్వు పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఎక్కడ అనామకుడిగా ఉండేవాడివేమో. ఎక్కడుండేవాడు, అసలు ఏం చేసేవాడు, నీకు అసలు రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు? అయితే వాణి ద్వారా రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు అనుభవిస్తూ ఇంకో పక్కన మాధురికి వైసీపీలో ఒక ప్రధాన స్థానం ఇవ్వాలనుకోవడమే ఇప్పుడు వాణి గారికి వచ్చినటువంటి సమస్య. ఎందుకంటే కట్టుకున్నటువంటి భార్యను పక్కన పెట్టి వేరే వాళ్ళని చూస్తే ఎవరికైనా సరే కొంత ఇష్యూ అయితే ఉంటుంది. సో అదే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూ అనుకోవాలా? అంతే కదండి. ఇప్పుడు పాప ఆవిడ్ని పట్టించుకోకుండా ఆవిడ్ని మోసం చేస్తూ ఇద్దరు, ఈవెన్ మాధురి అన్నాడు కూడా మోసం చేస్తున్నట్టే కదా. సరే మీ ఇద్దరికి ఏ సంబంధం లేదు ఒప్పుకుందామండి, మనకేం పోయింది, అది మనకు సంబంధం లేని విషయం, వ్యక్తిగతాలు మనకు అవసరం లేదు. నువ్వెందుకు శ్రీనివాస్ ఇంట్లో ఉంటున్నావు? మీ ఇద్దరు కలిసి ఎందుకుంటున్నారు? మీ ఇద్దరికి ఏదీ లేనప్పుడు నీ కింద 2000 మంది స్టూడెంట్స్కి నేను విద్య నేర్పిస్తున్నాను, నేను నాట్యం నేర్పిస్తున్నాను అన్నప్పుడు నువ్వు ఆస్తి కోసం ఇతనితో ఉన్నావా? డబ్బుల కోసం ఉన్నావా? దేనికోసం ఉన్న పదవి కోసం ఉన్నావా? నువ్వు రాజకీయంగా ఎదగడం కోసం ఉన్నావా? నువ్వు అప్పుడు వేరే చోట ఉండు, వాళ్ళ భార్య పిల్లలతో ఆయన ఉండనివ్వు. నువ్వు స్నేహం కొనసాగించు. స్నేహం తప్పని ఎవడో అన్నాడు కదా. ఏమండి, ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి ఒక మహిళ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, వెళ్ళొచ్చు, తప్పులేదు. అంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య సంబంధం అని ఎవ్వడూ మాట్లాడు, పనికిమాలిన మాటలు ఎవ్వడూ మాట్లాడు. కానీ నువ్వు ఎప్పుడైతే కుటుంబాన్ని రానివ్వకుండా కూతుళ్ళు తండ్రి ప్రేమ కోసం అడుగుతున్నప్పుడు నువ్వు కాదని నేను రాజకీయంగా ఎదగాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో, మరి మీ ఇద్దరు ఒక ఇంట్లో ఉండడం అనేది భార్య భరించగలదా? అదే స్థానంలో ఈ మాధురి అన్నావిడ ఉంటే ఒప్పుకుంటుందా? ఇది ఏ రకంగానూ న్యాయంగా లేదు కదండి. నువ్వు ఒక స్నేహితురాలు అయితే నువ్వు నీ ఇంట్లో నువ్వు ఉండు, ఆయన ఇంట్లో ఆయన ఉండని, భార్య పిల్లల్ని ఆయనతో పాటు ఉండని. నువ్వు ఎదగదలుచుకుంటే ఎదుగు, తప్పు లేదు. ఆయన సహాయం చేస్తే తీసుకో, దాన్ని ఎవ్వడు తప్పుగా భావించడు. కానీ భార్య బిడ్డలు నువ్వు బాధ పెట్టి అతను భార్యని చంపేంత స్టేజ్కి వచ్చాడంటే, భార్య పిల్లల మీద దాడి చేయడానికి ప్రయత్నించాడంటే అతను ఎంత మత్తులో ఉన్నాడు, లేదు ఎంత మాధురి మీద ప్రేమతో ఉన్నాడు అనేది మరి ఆవిడ కష్టంగానే ఉంటుంది కదా భార్యకి. అయితే ఇలాంటి ఇటీవల టైంలో మనం చూసాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఓదార్పు యాత్ర అనేది పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని చేయడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే ఇలాంటి వాటిల్లో పాల్గొన్న అందరినీ కూడా ఓదార్స్తూ వస్తున్నాడు. అయితే అతి తొందరలో ఈరోజు రేపో జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ని ఓదార్చడానికి వస్తున్నాడా అంటే ఏమంటారు? వస్తాడండి, రెడీగా ఉంటాడు కదా ఎవరినో ఓదార్చాలి అంటే. విషయం ఏంటి అక్కర్లా, మనం చూసాం కదా, నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం.
ఆ మనిషి ఆల్మోస్ట్ చచ్చేలాగా కొట్టారన్నారు మన సన్షైన్లో హాస్పిటల్లో ఉన్న వ్యక్తి అవును. విజయవాడలో. సో చావలేదు, అయినా పాపం ఏదో అంటే పొరపాటున వచ్చాడు. కాబట్టి అక్కడ ఏదో ఒక ఇష్యూ కావాలంతే. అది మంచా చెడా, దానివల్ల మనకి ప్రయోజనమా కాదా అన్న ఆలోచన ఉండదు. ముందు నేను వెళ్ళిపోయానా, ప్రెస్ ముందు మాట్లాడేశానా, రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చానా లేదా, పథకాల గురించి మాట్లాడానా లేదా, జగన్ అనే నేను ముఖ్యమంత్రిని అయి ఉండుంటే ఇలా ఉండదు అని చెప్పానా లేదా, అంతే ఆయనకు కావాలి. ఈ జగన్ అనే పదం లేకుండా జగన్ అనే నేను ఉండుంటే పథకాలు ఎప్పుడో వచ్చేవి, జగన్ అనే నేను ఉండుంటే ఇది ఇలా జరిగేది అలా జరిగేది, ఇవే మాట్లాడతాడండి. కాబట్టి ఇవాళ శ్రీనివాస్ని ఆయన వెళ్ళి పరామర్శిస్తాడు, మనకు ఆశ్చర్యపడక్కర్లే. ఇప్పుడు అందులో మనకి బొత్స గారిని ఎమ్మెల్సీగా నిలబెట్టాడు కదా, సందట్లో సడేమి అది కూడా పనికొస్తుందని అనుకుంటాడు. కానీ అది మైనస్ చేస్తుందనే ఆలోచన అతనికి ఉండదు. ఎవడు చెప్పడు, చెప్పినా రెండు దౌర్భాగ్యాలు అక్కడ. సో చూద్దాం మేడం, మొత్తానికి దువ్వాడ ప్రెస్ మీట్ పెట్టి ఇంతగా చెప్పిన దానికి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ కమెంట్స్లో కూడా ప్రేక్షకులు కూడా తెలియజేయాలి మొత్తానికి ఎవరిది తప్పు ఏంటి అనేది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.